2009 నుంచి ఆయన ఎప్పుడైతే గెలిచాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బేసిక్గా ఉంది ఆయన పరిపాలన. ప్రతి ఎస్సీల్లోనూ, బీసీల్లోనూ, మైనార్టీల్లోనూ, ఓసీల్లోనూ అన్ని వర్గాల్లో ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 2024 ఎలక్షన్లో దగ్గరుండి మేము గెలిపించుకుంటాం. ఏంటి, ప్రతి పథకం అయింది గొప్ప పథకం. ఆ పథకాలు పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, పెద్దవాళ్ళకి పెన్షన్లు కానీ, లేకపోతే ఆసరాలు కానీ, లేకపోతే లోన్స్ కానీ, హౌసులు కానీ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ ఒక్క ముఖ్యమంత్రి. ఓకే, అందుకని జగన్ గారిని మేము గెలిపించుకుంటాం అని ప్రామిస్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన ఎలా ఉంది? ఇలా రాష్ట్ర పరిపాలన ఎలా ఉందని చూసుకుంటే అది కార్యకర్తలే కాదు, ఈ కోలాహలం చూస్తుంటే మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయ ఓపెనింగ్ అంటేనే కార్యకర్తలే కాదు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఒక వాతావరణం లాగా, ఎలాగా ఒక మేరమ్మ తిరునాళ్ళలో ఎలాగో, ఒక సమ్మక్క సారక జాతరలో ఎలా ఉందో, లేదా బాబాగారి ఊరుసులో ఎలాగో జాతర ఉంటుందో అలా జాతరలాగా కోలాహలం ఉంది. అతని దగ్గర వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర దమ్ముంది కాబట్టి జిల్లా కన్వీనర్గా ఇష్టం జరిగింది. అలాగే పశ్చిమ నియోజకవర్గమే కాదు, మన ఎన్టీఆర్ జిల్లాలో ఏ నియోజకవర్గం వచ్చినా చేసే సత్తా ఉంది కాబట్టి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంకి ఎదురు ఎవరున్నారు చూసుకుని వాళ్ళ మీద బలమైన నాయకుడు కావాలని వెల్లంపల్లి గారి ఇష్టం జరిగింది. 100 మంది, ఇప్పుడు ఒక సామెత ఉంది, 100 మంది గొప్పలుగా వచ్చిన సింహం అక్కడే ఉంటుంది, రాజు అడవికి. అలాంటి రాజువే మన జగన్మోహన్ రెడ్డి గారు. 100% ఉందండి. నాకు ఊహ వచ్చి, నాకు 44 సంవత్సరాలు, నాకు ఊహ వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో కూడా నేను ఎన్నో నాయకులకు చూశాను. ఇవాళ సీఎం అనే వ్యక్తి కేవలం పేదల గురించి ఆలోచించి కార్పొరేటర్ వ్యవస్థకి వాళ్ళకి కూల్చి పేదలకు పెట్టే నాయకుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు.